ఎవరు అవునన్నా కాదన్నా అనిల్ రావిపూడి ఇప్పుడు పెద్ద బ్రాండ్. ప్రతి సంక్రాంతికి టాలీవుడ్కు హిట్ ఇస్తున్న డైరెక్టర్. అలాంటి దర్శకుడు ఇప్పుడు వచ్చే సంక్రాంతికి మాత్రమే కాదు, ఆ పైన సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాను కూడా లాక్ చేసినట్లు ప్రచారం సాగుతోంది. చిరుతో సంక్రాంతికి మనశంకర్ వరప్రసాద్ మూవీని రిలీజ్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి. నిజానికి ఈ సినిమా తరువాత వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ తెరకెక్కించాల్సింది రావిపూడి. కానీ ఇప్పుడు ప్లాన్ మార్చాడు. దిల్ రాజు బ్యానర్ లో రామ్ హీరోగా కొత్త చిత్రం తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. సాయి ధరమ్ తేజ్ తో సుప్రీం మూవీ తర్వాత యంగ్ హీరోస్ ను రావిపూడి డైరెక్ట్ చేయలేదు. చాలా కాలం తర్వాత రామ్ ను డైరెక్ట్ చేయబోతున్నాడు. ఆంధ్ర కింగ్ తాలూకా తర్వాత రామ్ నటించబోతున్న చిత్రం ఇదే. దిల్ రాజు బ్యానర్ లో ఇప్పటికే రామ్, రామ రామ కృష్ణ కృష్ణ, హలో గురు, ప్రేమ కోసమే చిత్రాలు చేశాడు. అయితే బిగ్ హిట్ ను మాత్రం అందుకోలేకపోయాడు. రావిపూడితో మూవీతో లోటు తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రామ్ తో మూవీ తర్వాతే మళ్లీ సంక్రాంతికి వస్తున్న మూవీకి లైన్ క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.